సో జనరల్గా మనం ఏ ప్రాసెస్ యూజ్ చేస్తాం ఇప్పుడు వరకు నేర్చుకున్న మోడల్స్ ఏంటి వర్క్లో డిఫరెంట్ మోడల్స్ లైక్ ప్రాసెస్ మీన్స్ డిఫరెంట్ మోడల్స్ V model, agile model, iteration model, spiral model. So each model is working for this project. So in project ki man ఏ ప్రాసెస్ అయితే మెథడాలజీస్ వర్క్లో ఉందో ఆ మెథడాలజీ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్ ఎకనామికల్ ఇష్యూస్ అంటే ఓన్లీ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, బడ్జెట్స్, టార్గెట్స్. మీ ఓన్ నోట్స్ ఎలా రాస్తారో ఎస్ సఫిషియెంట్ ఆర్ నాట్, మనంత అమౌంట్కి డెలివరీ ఇవ్వగలమా లేదా, ఓకేనా. సో ప్రాసెస్ వచ్చేసరికి డిఫరెంట్ మోడల్స్. Obviously nowadays we are using agile model or V model. Sorry, agile model, extreme programming. So when అవే యూజ్ చేస్తున్నాం. సో కన్వెన్షనల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లో ఓన్లీ వాటర్ఫాల్ మోడల్ మాత్రమే యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్, అది స్మాల్ ప్రాజెక్ట్ అనుకోండి లిటిల్ బిట్ V మోడల్ ఫాలో అయిన పర్వాలేదు, వాటర్ మోడల్ ఫాలో అయిన పర్వాలేదు. సో హ్యూజ్ అప్లికేషన్స్ ఏంటంటే డెఫినెట్గా మనం agile మోడల్ ఫాలో అవ్వాలి. సో మోడల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాసెసింగ్ మీన్స్ డిఫరెంట్ మోడల్స్, ఓకేనా. పర్సనల్. సో పర్సనల్ మీన్స్ ఎంటైర్ మేనేజ్మెంట్. పర్సన్స్ అంటే ఒక ఆర్గనైజేషన్లో పర్సన్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారు ఆబ్వియస్లీ. సో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే యాజ్ ఎ సీనియర్ ఆర్కిటెక్చర్స్ నుంచి ఎండ్ జూనియర్ డెవలపర్ దాకా అందరూ ఇన్వాల్వ్ అయితే కానీ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి. Depending on this project, we have to see this software or not. అంటే ఒక సీనియర్ సాఫ్ట్వేర్స్ ఉన్నారో లేదా, ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారో లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అదవుతుందా ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క బ్లూ డిఫరెంట్గా ఉంటుంది డిపెండింగ్ ఆన్ దిస్ అప్లికేషన్. ఈ కామర్స్ లాంటి పెద్ద అప్లికేషన్స్ ఏంటంటే ఆర్కిటెక్చర్ డిజైనింగ్ చాలా క్రిటికల్గా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి లాగిన్ అవుతారు, ఒకేసారి ఎగ్జిట్ అవుతారు. ఏమైనా ఆఫీస్ పెట్టినప్పుడు ఒకేసారి ఎంప్లాయీస్ సీరియస్ అని పెరుగుతారు. మేబీ సమ్ ఆఫ్ క్రాష్ విల్ బి క్రాష్ అప్లికేషన్ అప్పుడు క్రాష్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలి. లైక్ ఏ సిస్టమ్ ఆర్కిటెక్చర్. అప్లికేషన్ నుంచి డేటాబేస్ కనెక్షన్ ఎలా ఉంది, ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు. యాజ్ పర్ ది ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పర్సన్స్ ఉన్న మీన్స్ యాజ్ ఏ experienced person. Experience like a software engineer where మనకి sufficient experienced persons ఉన్నారా లేదా, requirement persons ఉన్నారా లేదా, related that project designing ఉన్నారా లేదా, అది కూడా చాలా అదవుతుందా పర్సన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఏమొస్తుందండి, సపోజ్ ఆల్రెడీ డిస్కస్ మనం చేస్తాం కదా. మన బెస్ట్ ఎగ్జాంపుల్ దేశ్ కాల్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ. సో దానికి ఎన్విరాన్మెంట్ ఏం కావాలి, మనకు కాలేజ్ ఉంటుంది. కాలేజ్ రన్ కావాలంటే ఏం కావాలి, ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలి, ఎక్స్పెండిచర్స్, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి, రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, నెట్వర్క్స్ ఉంటాయి, లైసెన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఓపెన్ సోర్స్ ఉంటాయి, లైసెన్స్ బేస్డ్ లైసెన్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ క్వాలిటీ ఏంటంటే మనం ఓపెన్ సోర్స్ లాంటి యూజ్ చేస్తే సెట్ అవ్వదు అప్లికేషన్. మనం డెఫినెట్గా లైసెన్స్ పర్సన్స్లో యూజ్ చేయాలి అప్లికేషన్. సో మీ కంపెనీ మరి ఎఫర్ట్ చేస్తా లేదా ఎన్విరాన్మెంట్కి, అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్. ఫస్ట్ పెట్టి సర్వర్లో ఉండాలి, మరి మెయింటైన్ చేయాలి కదా. ఇవన్నీ ఎకనామిక్స్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లైక్ సాఫ్ట్